Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డైమండ్ పవన్ తండ్రి దుర్గా ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం తణుకు కావడంతో మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి తణుకు తరలించారు. అనంతరం తణుకులో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృతదేహాన్ని చూసి డైమండ్ పవన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చాలాసేపు తండ్రి మృతదేహం వద్దే నిలబడి తండ్రిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు పవన్. బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీక్ సమయంలో దుర్గా ప్రసాద్ గారు స్టేజ్ పై కూడా వచ్చిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కరిచివేసింది. అప్పట్లో క్యాన్సర్ కారణంగా దవడ భాగంలో సర్జరీ జరగడంతో ఆయనకు మాటలు సరిగా రాకపోయినా కొడుకును చూసి పొందిన ఆనందం అందరినీ ఎమోషనల్ చేసింది. ఆ సమయంలో నాగార్జున గారిని ఆయన ఆలింగనం చేసుకున్న తీరు, నా కొడుకు వల్ల మీలాంటి గొప్ప వ్యక్తిని కలిశాను అని చెప్పిన మాటలు షో చరిత్రలోనే అత్యంత హార్ట్ టచింగ్గా అలాంటి మూమెంట్స్గా నిలిచిపోయాయి. తన తండ్రికి నాలుక పైన పన్ను గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయి అది క్యాన్సర్గా మారిందని పవన్ హౌస్లో చెబుతూ కన్నీరు పెట్టుకున్న సందర్భాలు అభిమానులకు ఇప్పటికీ గుర్తే ఉంటాయి. అయితే క్యాన్సర్ చికిత్స అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో దుర్గా ప్రకాష్ అకస్మాత్తుగా మరణించడం పవన్కు, ఆయన కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. పవన్ విజేతగా నిలవకపోయినా టాప్ 3లో నిలిచి తండ్రి కన్న కలలను కొంతవరకైనా నిజం చేయగలిగారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, అభిమానులు పవన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పవన్ స్నేహితురాలు రీతు చౌదరి కూడా ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పవన్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు నెటిజన్లు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఏదేమైనా డైమండ్ పవన్ ఈ సందర్భంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలంటూ అతని అభిమానులు, కావలసిన వాళ్ళు, శ్రేయభిలాషులు అందరూ కూడా చెప్తున్నారు. ఎట్టకేలకు తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసుకున్నాడు డైమండ్ పవన్. ఆ సందర్భంగా చివరి క్షణాలలో పవన్ చేసినటువంటి అక్కడ కన్నీరు కానీ, భావోద్వేగానికి గురైనటువంటి తీరు కానీ అక్కడికి వచ్చిన వారందరినీ కూడా వారి యొక్క హృదయాన్ని కూడా టచ్ చేసింది.